రారా శేఖర్, తోటలో పని ఉంది, పనికి వెళ్దాము. రీల్స్ దాంట్లో బిజీగా ఉన్నాను నేను. నువ్వు రోజు చేసే పని ఇదే కదరా, కనీసం పని ఉన్నాడన్నా పనికి రారా. ఈ ఒక్క వీడియో చూసి వస్తాను రా. తొందరగా రా. సరేరా. నాన్న హెల్ప్ చేయండి రండి అన్న. నేను బిజీలో ఉన్నాను రా. రే వాడు హెల్ప్ చేయమంటా అడుగుతా అన్నాడు, హెల్ప్ చేసే లేదేం రా. నేను బిజీగా ఉన్నాను రా. వేరే వాళ్ళకి హెల్ప్ చేసే నేర్చుకోరా. నువ్వే చేసుకోరా. స్టాండ్ అయ్యి స్టాండ్ అయ్యి పట్టుకుందా. ఎక్క జాగ్రత్త. ఏం చేస్తున్నావురా? గేమ్ ఆడుతానంటరా నేను. సిగ్గుండాలరా కొంచెమైనా. నేను కష్టపడి పని చేస్తా అంటే నువ్వు గేమ్ ఆడుకుంటూ కూర్చోండావు. నీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వర్క్ చేస్తాడు, నాకు గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గేమ్ ఆడుతాను. లైఫ్ ఎంజాయ్ చేయరా. లైఫ్ లో ఎంజాయ్ చేయడం ఒకటే కాదురా, రేపు పొద్దున్నే ఎలా సర్వైవ్ అవ్వాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ప్రశాంతంగా గేమ్ ఆడుకోడానికి ఇడ్సలే కదరా నువ్వు. అమ్మా ఏమైంది శేఖర్? అమ్మా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, డబ్బులు అమ్మా. శేఖర్, సరుకులు తేవడానికే డబ్బులు లేవు, నీకు రీఛార్జ్కి ఎక్కడి నుంచి తీసుకురావాలి? అమ్మా నీతో డబ్బులు ఉండవని నాకు తెలుసమ్మా, డబ్బులు ఇయ్యమ్మా. అమ్మా ఏమో ఒకటి చెప్పమ్మా. 24 గంటలు ఫోన్ చూసుకొని కూర్చుంటావు, ఏదో పని చేసుకుంటే కదా డబ్బులు వచ్చేది. ఎన్నాళ్ళని మేము సంపాదించి పెట్టగలము? చా, ఈ సొసైటీ నుంచి నేను డిస్కనెక్ట్ అవుతాను. ఫోన్లో చూస్తే రీల్స్ చూసేకి రీఛార్జ్ లేదు, ఫ్రెండ్స్ చూస్తే ఎవరు డబ్బులు లేరు. హారవ్ చూస్తే పొద్దున్న నాకు చెప్పిండే పని ఉందని, పోతే డబ్బులు ఇస్తారేమో. రేపు పోదాం. సారీరా. పర్లేదనా, నీకు హెల్ప్ చేయాల్సి ఏంటనే మొబైల్ చూసుకొని అదే వెళ్ళి వస్తారా. పర్లేదనా, తప్పు ఎవరైనా చేస్తారు, దాన్ని తెలుసుకున్న వాడే అసలైన మనిషి. అన్న ఫోనే కాదన్నా, పక్కన ఉండే మనుషుల్ని కూడా కొంచెం పట్టించుకో. నాకు మనుషులతో అవసరం లేదురా, ప్రపంచం అంతా ఫోన్లో ఉంది. అన్న నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఫోన్ చేయగలవు, కానీ ఆ ఫోన్ని రిసీవ్ చేసి నీ కష్టంని తీర్చేది ఒక మనిషే. ఇప్పుడు చెప్పింది కూడా కరెక్టే కదా. అంకల్ ఆరా చెప్పారు మీతో పని ఉందండి కదా.
ఎవడు ఫోన్ చూస్తావు కదప్ప, ఏం పని చేస్తావు నువ్వు? అంకల్ ఆరా చెప్పారు మీ తోటలో పని ఉందని, నేను పని చేస్తాను అంకల్. తోటలో ఏమొద్దు, వెనక గార్డెన్ ఉంది, పూల చెట్ల సై అర్థం కూలి ఇస్తాను, ఆమెడ్ కార్డు చూస్తాం. ఆరావు నాకు పని నేర్పురా. ఏం రో, నేనే పనికి వెళ్తున్నా రానండి, ఈ రోజు వచ్చి పని నేర్పిమంటాను. నేను చదివిన చదువుకి ఇలా చిన్న చిన్న పనులు చేసాలరా, కానీ అవసరం పడింది, నేర్పిరా. ఇందులో చిన్న పని పెద్ద పని అనేది ఏముందిరా, మనకి ఇష్టమైన పని మనం ఎలాగో చేయలేము, కానీ మనం చేసే పనిని ఇష్టపడి చేయాలి. మన లైఫ్ అనేది బ్లాక్ అండ్ వైట్ లాంటిదిరా, మనమే కలర్ఫుల్ గా చేంజ్ చేయాలి. ఫస్ట్ నువ్వు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నావా? అవునరా, స్విచ్ ఆఫ్ చేసినాను రా. నేను నీ లైఫ్ లో చేసే పెద్ద పని ఇదేరా. నువ్వు పని నాకే నేర్పిరా, నేను నేర్చుకుంటాను. నువ్వు ఆ మొబైల్ ఇడిచి పని చేసుకొని బాగుపడాలనే కదరా నేను కోరుకునేది, నేర్పిస్తాను రా. పక్కకు తీరా, నేను పని చేస్తాను. ఈరోజు నువ్వేమీ పని చేయొద్దు, ఊరికే చెప్తుండే, నేను చేస్తాను అంతా. ఊరికే తవ్వుతే కాదురా లే, మొన్న చుట్టూరా పాత చేస్తానే నీళ్ళు నిలబడేది చెట్టు చుట్టూరా. నువ్వు ఒక దగ్గర కూర్చొని చెప్తాను, రేపు పని అంతా నేనే చేస్తాను. సరిగ్గా చెయ్యి పని. సరేరా. ఫోన్ చూసి టైం పాస్ చేసే కన్నా ఇలా పని చేసుకొని డబ్బులు సంపాదించచ్చు. ఏం చేస్తాడో ఏమో వీడి పని, వచ్చినాడు ఈరోజు. ఈ పని చేయడం నీ వల్ల కాదు, కానీ మకం దోడుచుకొని ఇంటికి పో. పని చేస్తాను రా, ఒక్క రోజుకి అల్లాడిపోతాను, ఎలా చేస్తాడో పని. అంకల్ అంతా పని చేశాను అంకల్ నేను. పనేం బాగా చేసిండావప్ప. రేపటి నుంచి తోటలో పందురా, మొబైల్ చూడదు ఎక్కువ, పం బాగా చూసుకోప్ప. సరే అంకల్. మొబైల్ చూస్తే మనకి ఏది రాదు, కష్టపడితే డబ్బులు సంపాదించవచ్చు, సొసైటీలో మంచి వాల్యూ ఉంటుంది. ఏమ్రా ఆరావు, ఏం చేస్తుండవు ఒకడే? ఊరికే ఉన్నాను రా. ఈరోజు నువ్వు పని చేయలేవు అనుకోండి, బాగానే చేసినావురా. అవునరా, నిదానంగా నేర్చుకుంటానంరా పని. ఎప్పుడు ఫోన్ యూజ్ చేసుకుని చెట్టు కింద ఉండేవాడు, సడన్గా మా ఇంటికి వచ్చినావేంది? పని చేసినాను కదరా, నొప్పులకి ఫోన్ ఇచ్చేయాలని తాటే రాలేదురా. కష్టపడేవాడికి బాధ్యత విలువ తెలుస్తుంది, మన చేతిలో పని ఉంటే మనకి జీవితానికి విలువ ఉంటుంది. నేను పని చేస్తా కానీ వాళ్ళ కష్టం వాల్యూ నాకు తెలియలేదు. నేను ఒక్క రోజునే కష్టపడకపోతాను, మా అమ్మ నాన్న నా కోసం ఎంత కష్టపడుతున్నా ఈ రోజు నాకు అర్థమైంది. ఏరా దిష్టి బొమ్మ ఉండే జాగాలో ఫోన్ ఉంది. దిష్టి బొమ్మ ఎవరైనా పెడతారా? కొత్తగా ఆలోచించి ఫోన్ పెట్టాను రా నేను. ఫోన్లో గడిపిన ప్రతి నిమిషం నన్ను నా జీవితానికి దూరం చేసింది, కానీ కష్టం చేసిన ప్రతి నిమిషం నన్ను నా జీవితానికి దగ్గర చేసింది. ఏ పని చిన్నది కాదు, ఆలస్యం మనిషిని చిన్నవాడిని చేస్తుంది. మొబైల్ వాడండి, కానీ దానికి బానిసలు అవ్వకండి. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని మొబైల్కి దూరంగా ఉంచి వాళ్ళకి సరైన జీవితాన్ని అందిస్తారని ఆశిస్తూ, డైరెక్టర్ అండ్ రైటర్ మీ ప్రతాప్ ఎస్పీ.